ఫ్రూట్స్ ఎందుకు చూపిస్తున్నానా అనుకోవచ్చు మీరు వీడియోలో. నాకు ఫ్రూట్స్ చూసినప్పుడల్లా ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తుకొస్తుంది అనమాట. మా సొంత రిలేటివ్స్ ఆవిడ. మా చిన్నప్పుడు మేము అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్తే చాలండి, ఇంకా ఫ్రూట్స్ ఇంకా గదిలో దాచేసుకొని వచ్చేది. ఎప్పుడూ అలాగే చేస్తుంది అనమాట. స్టిల్ ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది, గదుల్లోనే దాచుకునేది అనమాట. అసలు మా చిన్నప్పుడు అసలు మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంకా మా దగ్గర వాళ్ళు ఇంకా తను ఏం చేసేదంటే ఇంకా గదుల్లో దాచేసుకునేది ఫ్రూట్స్ కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఇంకా ఎక్కడ మేము తినేస్తాను మా అని. కానీ మాకు ఏది తక్కువ అవ్వదు. బట్ వాళ్ళ క్యారెక్టర్ ఏంటన్నా తెలుస్తుంది. స్టిల్ ఇప్పుడు కూడా అలాగే దాచేసుకునిద్దండి గదుల్లో. వాళ్ళ అత్తగారు మామగారు చాలా వాళ్ళు పెద్ద ఏజ్కి వచ్చేసారు. వాళ్ళకి ఈ వయసులో తినాలని కోరిక ఉంటుందా ఉండదా అండి, కానీ ఆవిడ మాత్రం అదే విధంగా గదుల్లో దాచుకుంటానే ఉండదండి. ఇప్పుడు కూడా తన బిహేవియర్ మారలేదండి. దేవుడు ఏ విధంగా బుద్ధి చెప్పినా ఆవిడకి అస్సలు కనీసం మనమైతే పెద్ద వయసు వాళ్ళని చూస్తే ఒక ఫ్రూట్ బయట వాళ్ళకి ఒక ఒక 4 అరటిపళ్ళు 2 అరటిపళ్ళు తినమ్మా అని ఇస్తాము ఏ పని చేయడానికి వచ్చిన వాళ్ళు. ఆవిడ అలా కాదండి, సొంత అత్త మామలతో ఎంత గొడ్డి చాకిరి చేపించుకుంటుంది. కనీసం వాళ్ళకి ఒక ఫ్రూట్ కాదు కదా, ఒక కాయని ఇలా టచ్ కూడా చేయడానికి అసలు ఒప్పుకోదనమాట. వెళ్ళి ఇంకా గదుల్లో దాచేసుకుంటుంది అనమాట. వెళ్ళాల గదుల్లో దాచేసుకుంటుంది అనమాట. తన బిహేవియర్ ఇప్పటికీ మారలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ మీకు జరిగి ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.